హలో గైస్, మనం రెగ్యులర్గా సినిమాలు చూస్తూనే ఉంటాం. కొన్ని మూవీస్ మనకు నచ్చవు, కొన్ని మూవీస్ యావరేజ్ అనిపిస్తాయి, మరికొన్ని సినిమాలు మనం మర్చిపోలేం, అంతగా నచ్చేస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మనల్ని ఎండింగ్లో సర్ప్రైజ్ చేస్తాయి. అది ట్విస్ట్ వల్ల అయినా కానివ్వండి, లేదా ఒక మంచి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ వల్ల అయినా కానివ్వండి, ఆడియన్స్ని థ్రిల్ చేస్తాయి. స్క్రీన్ మీద నుండి ఆడియన్స్ ఆ కళ్ళని తిప్పనీయకుండా చేస్తాయి. అలాంటి ఎండింగ్స్ని మనం మర్చిపోలేము. ఒక మూవీకి ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుండి ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్స్ కానీ, పాయింట్ని, కాన్సెప్ట్ని కానీ ఎండ్ చేసేది ఇక్కడే. అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ సినిమా ఆడియన్స్కి అంత నచ్చుతుంది. మరికొన్నిసార్లు ఒక మూవీ ఎండింగ్ అనేది ఆ మూవీ యొక్క సీక్వెల్కి కానీ, నెక్స్ట్ వచ్చే పార్ట్కి కానీ యాంటిసిపేషన్ని పెంచడానికి యూజ్ అవుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగు సినిమా అయిన బాహుబలి. ఆ పార్ట్ 1లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అది. ఆ ట్విస్ట్ పెట్టడం వల్ల బాహుబలి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని ఆడియన్స్ ఒక్కొక్కరు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. సో ఎండింగ్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మూవీకి. సో ఈరోజు మన వీడియో ఎండింగ్స్ గురించే. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మంచి పర్ఫెక్ట్ అండ్ ఆడియన్స్ మైండ్ బ్లో చేసిన కొన్ని మైండ్ బ్లోయింగ్ ఎండింగ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను లిస్ట్ ప్రిపేర్ చేసేలోపు మీరు వీడియోకి ఒక లైక్ వేసేయండి. స్టార్ట్ చేద్దాం. ఇంకా నేను ఈ లిస్ట్ని ర్యాంక్ ప్రకారం రాయలేదు, ఆ మూవీస్ రిలీజ్ అయిన ఇయర్ ప్రకారం ప్రిపేర్ చేశాను. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అస్సలు కాదు. మన లిస్ట్లో నెంబర్ 1 మూవీ బాహుబలి. బాహుబలి అనేది ఇండియన్ సినిమాలోనే ఒక బిగ్ థింగ్. ఇండియన్ సినిమా గురించి చెప్పాలి అంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనేంతలా ఈ మూవీ ఇండియన్ ఆడియన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మొత్తం ఇండియా తెలుగు సినిమా వైపు చూసింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక తెలుగు సినిమా అయినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం కూడా. బాహుబలి పార్ట్ 1లో వార్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత అక్కడే ఎండ్ చేసి ఉన్నా కూడా మూవీ అందరికీ నచ్చేది. నచ్చడం విషయంలో ఏమాత్రం తగ్గేది కాదు ఫర్ ష్యూర్. కానీ పార్ట్ 2 మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి రాజమౌళి గారు వాడిన ఎపిక్ ట్రిక్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వశ్చన్. అప్పటి వరకు బాహుబలి పరాక్రమాన్ని, బలాన్ని చూసిన మనం, కట్టప్పకి బాహుబలికి ఉన్న బాండింగ్ చూసిన మనం ఒక్కసారిగా కట్టప్ప బాహుబలిని చంపే విజువల్ చూడగానే మన మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. తెలుగు ఆడియన్సే కాదు, మొత్తం ఇండియన్ వైడ్ ఆడియన్స్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఆలోచించారు. మూవీస్ చాలా తక్కువగా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ క్వశ్చన్ వేసుకొని ఉంటారు. సో బాహుబలి ఎండింగ్ అనేది నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఒక సినిమాకి సీక్వెల్ ఉన్నప్పుడు పార్ట్ 1ని ఎలా ఎండ్ చేయాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి. నెంబర్ 2 కేజీఎఫ్ చాప్టర్ 1. అప్పటి వరకు ఆ మూవీ గురించి ఏమాత్రం తెలీదు. కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి తప్ప యష్ అనే యాక్టర్ చాలా తక్కువ మందికి తెలుసు. ఏమాత్రం హైప్ లేకుండా థియేటర్లో కూర్చొని ఆ సినిమా చూసిన వాళ్ళకి ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి అనే ఒక బుక్ రాసి చూపించాడు ప్రశాంత్ నీల్. ఇంకా ఆ సినిమా ఎండింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ బిల్డ్ చేసిన టెన్షన్ ఆడియన్స్ నరాలు తెగిపోయేలా ఉంటుంది. చుట్టూ 1000 మంది గరుడ మనుషుల్ని పెట్టుకొని, వానరం కంట్రోల్లో ఉన్న పవర్ఫుల్ గాడ్స్ని పెట్టుకొని ఒక్కడే గరుడని ఒక్క వేటుతో చంపేస్తాడు. కేజీఎఫ్ కుర్చీ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. సడన్గా బయట నుండి ఒకడు వచ్చి కేజీఎఫ్ కింగ్ అయిన గరుడని చంపేస్తాడు. చుట్టూ గరుడ మనుషులతో పాటు రాకీని నమ్మిన మనుషులు కూడా ఉంటారు. గరుడని అలా నరికేసి మెట్లు ఎక్కే షాట్ ఉంటుంది. ఒక డ్రగ్ లాగా మైండ్లోంచి పోని షాట్ అది. అంత టెన్షన్ని, స్టోరీని, అంతమంది క్యారెక్టర్స్ని చూపించి ఎండ్ చేస్తారు ఆ క్లైమాక్స్ని. అసలు మైండ్లోంచి పోని క్లైమాక్స్ ఇది, ఒక హై ఇచ్చిన క్లైమాక్స్. నెంబర్ 3 విక్రమ్. లోకేష్ కనకరాజ్ పొటెన్షియల్ ఏంటో తెలియజెప్పిన సినిమా ఇది. విక్రమ్ స్టోరీని ఎండ్ చేస్తాడు. ఎండ్ క్రెడిట్స్ పడే టైంలో వేస్తాడు భయ్య ఈ సీన్. 10 minutes ఉండే ఆ సీన్ ఆడియన్స్కి ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఆ మూవీ ఓన్లీ లాస్ట్లో 10 minutes వచ్చే రోలెక్స్ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, రోలెక్స్ పేరు వినగానే సూర్య అండ్ విక్రమ్ మూవీ గుర్తొచ్చేంత రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దానికి తోడు ఆ అనిరుద్ బీజిఎం అయితే ఈ సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ రోలెక్స్ బీజిఎంఏ చాలామంది ఫోన్స్ రింగ్ టోన్ కూడా. అసలు అప్పటి వరకు ఒక హీరో స్టోరీ చూసిన మనం విక్రమ్ది రోలెక్స్ అనే ఒక విలన్ క్యారెక్టర్కి బాగా అట్రాక్ట్ అయిపోతాం. రోలెక్స్ది ఇండివిజువల్గా ఒక మూవీ వస్తే వేరే లెవెల్లో ఉంటుంది అని చూపించడానికి జస్ట్ ఒక ట్రైలర్ లాగా ఉంటుంది ఈ ఎండింగ్. ఈ ఎండింగ్ని నేను రిపీట్స్లో చూశాను అప్పట్లో. నెంబర్ 4 యానిమల్. రణబీర్ కపూర్ వాళ్ళ తాత మీద పడుకొని ఏడుస్తున్నప్పటికే మూవీ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. కానీ ఎండ్ క్రెడిట్స్ పడేటప్పుడు వస్తుంది ఈ సీన్.
లేచి వెళ్ళిపోదాం అనుకునే ఆడియన్స్ ఆగి నిలబడి అలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే యానిమల్ పార్క్ ఎలా ఉంటుంది, ఎంత వైలెంట్గా ఉంటుంది అనే దానికి సందీప్ వంగ మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఈ క్లైమాక్స్తో. రణ్విజయే యానిమల్ అంత వైలెంట్ అనుకుంటే ఈ బుచ్చర్ గాడు ఇంకా వైలెంట్గా ఉంటాడు. రూమ్ మొత్తం బ్లడ్డిష్ రెడ్గా మార్చేస్తాడు. అప్పటి వరకు ఎల్లో కలర్లో ఉన్న యానిమల్ టైటిల్ యానిమల్ పార్క్కి రెడ్ కలర్లో చూస్తాం మనం. యానిమల్ పార్క్కి ఈ ఎండింగ్ గ్లిమ్స్ లాగా ఉంటుంది. నెంబర్ 5 సలార్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అసలు కాన్సారే దేవాది, కాన్సార్ కుర్చీలో కూర్చోవాల్సిన హక్కు కూడా దేవాది. అలాంటిది తన స్నేహితుడు వరద కోసం మొత్తం కాన్సార్కి ఎదురు నిలబడతాడు. దేవా కూడా శౌర్యాంగులకు చెందిన వాడే అని మనకు తెలిసి ప్రభాస్ బాడీ గ్రీన్ కలర్లో మారే షాట్ ఏదైతే ఉందో బీభత్సంగా ఉంటుంది. సలార్ ఎండింగ్లో వచ్చే ఆ ట్విస్ట్ నుండి కోలుకోకుండానే మూవీని ఎండ్ చేస్తాడు. సలార్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఇదే హైప్తో వెయిట్ చేయండి అని చెప్తాడు. మనం ఇప్పటికీ అదే హైప్తో ఉన్నాం. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సలార్ ఎండింగ్. నెంబర్ 6 హనుమాన్ ఎండింగ్ మాత్రం ఐ ఫీస్ట్ అసలు ఇండియన్ ఆడియన్స్కి. హనుమంతుణ్ణి మనం పూజించడమే కాదు, ఒక క్యారెక్టర్లా గుండెల్లో పెట్టేసుకుంటాం. ఒక దేవుడిలానే కాకుండా ఒక క్యారెక్టర్ లాగా కూడా హనుమంతుణ్ణి చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలాంటి సినిమా హనుమాన్. ఎప్పుడో త్రేతాయుగంలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న హనుమంతుణ్ణి ఈ కలియుగంలోకి తీసుకొచ్చి ఇమ్మోర్టల్ అని చూపించడం హైలైట్ సినిమాకి. అలాగే హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చినట్టు ఆ మాటని జై హనుమాన్లో పూర్తి చేస్తాడు అన్నట్టుగా చూపిస్తారు. క్యూరియాసిటీని పెంచడానికి ఆ మాట ఏంటి అని కూడా చెప్పరు. ఇంత మంచి ఎండింగ్ని చూసిన మనం జై హనుమాన్లో ప్రశాంత్ వర్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అని అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. అంత మంచిగా ఉంటుంది హనుమాన్ క్లైమాక్స్. నెంబర్ 7 మనం అసలు ఇగ్నోర్ చేయలేని క్లైమాక్స్ ఇది, కల్కి. నాగశ్విన్ ఆడియన్స్ మైండ్ని బెండ్ చేసిన మూమెంట్ ఆ ఎండింగ్. అశ్వత్థామ దగ్గర దెబ్బలు తిని పడిపోయిన భైరవ ఒక ఆకు వచ్చి ఆ కర్రపై పడడం వల్ల అతని పూర్వజన్మలో అతను వాడిన అదే బాణం కర్రగా మారి అతని చేతిలో పడుతుంది. అప్పటి వరకు కామ్గా కూర్చుని అశ్వత్థామ భైరవ ఫైట్ చూసిన మనకి పురాణాల్లోని కర్ణుడు అనే ఒక హీరో క్యారెక్టర్ కనపడుతుంది స్క్రీన్ పైన. వర్ణించడానికి మాటలు కూడా రావు మనకు, అంత బాగుంటుంది ఆ విజువల్. సినిమాని నేను ఇప్పటికీ 4 సార్లు చూశాను, అయినా కూడా ఆ క్లైమాక్స్ని మళ్ళీ చూడాలి అని ఉంటుంది నాకు. అంత గొప్ప ఎండింగ్ని, అంత మంచి విజువల్స్ని అందించాడు నాగశ్విన్ తెలుగు ఆడియన్స్కి. నాట్ ఈవెన్ అస్, నార్త్ ఇండియన్స్ కూడా ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారు ఈ స్టఫ్ని. కల్కి బాహుబలి తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా. అందులో ఈ ఎండింగ్ చాలా హెల్ప్ చేసింది మూవీకి. నెంబర్ 8 ఇండియన్ 2. ఈ లిస్ట్లో ఈ మూవీ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, బట్ పెట్టాను. ఎందుకు అంటే ఇండియన్ 1ని ఇండియన్ 2 స్పాయిల్ చేసింది, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎండింగ్లో వచ్చిన ఒక ట్విస్ట్, పార్ట్ 3 గురించి చూపించిన కొన్ని విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సేనాపతి వాళ్ళ నాన్న గురించి, వీరశేఖరన్ గురించి చూపించారు. పార్ట్ 3లో ఈ పీరియాడిక్ స్టోరీ ఎలా ఉంటుంది అని చూడడానికి ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో యాడ్ చేశాను ఇండియన్ 2ని కూడా. ఇంతే భయ్య, నాకు నచ్చిన ఎండింగ్స్ ఇండియన్ సినిమాలో ఏదైనా మిస్ అయ్యానా? ఖచ్చితంగా అయ్యే ఉంటాను. ఇంకా చాలా మంచి ఎండింగ్స్ ఉన్నాయి. ఆ మిస్ అయిన ఎండింగ్స్ ఏంటో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి, వీలైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.